నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల మండలం ఈపురపాలెంలో జరిగిన విశ్రాంతి ఉపాధ్యాయుల హత్య కేసును ఛేదించిన పోలీసులు। ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి వద్ద నగదు కోసమే నిందితుడు హత్య చేసినట్లు తెలిపిన పోలీసులు। కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్। జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలను అరికట్టాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి। చీరాల మున్సిపల్ కౌన్సిల్ లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యే కొండయ్య ప్రమాణ స్వీకారం। చీరాల అభ్యున్నతికి కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలని సూచన। చీరాల మండలం ఈపురపాలెంలో ఈ నెల 23వ తేదీన దారుణ హత్యకు గురైన రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత 74 సంవత్సరాల వృద్ధురాలి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు। ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించారు। చీరాల మండలం ఈపురపాలెంలో ఈ నెల 23వ తేదీన దారుణ హత్యకు గురైన రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత 74 సంవత్సరాల వృద్ధురాలి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు। ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించారు। చీరాల మండలం తోటవారిపాలెం గ్రామానికి చెందిన నిందితుడు పోస ఆంజనేయులు స్థానికంగా కేబుల్ ఆపరేటర్ గా పనిచేసేవాడు। హతురాలు పదవి వివరణ పొందిన ఉపాధ్యాయులు కావడంతో పాటు ఒంటరిగా ఉండటంతో ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయనే ఆశతో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేసి ఆమెను హత్య గావించినట్లు చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ తెలిపారు। మృతురాలు సూట్ కేసులోని పర్సులో దాచుకున్న 9,500 రూపాయల నగదుతో అక్కడి నుంచి నిందితుడు పరారైనట్లుగా తెలిపారు। కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీంలుగా ఏర్పడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు। ఇక నిందితుడి ఆంజనేయుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు 9,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లుగా చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ తెలిపారు। సో ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమైనటువంటి విషయము। ఒక రిటైర్డ్ టీచర్ ఒంటరి మహిళ మీద మర్డర్ కేసు జరగడం। సో 23వ తేదీ రాత్రి 10 గంటలకు మా వీపురపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఈ సమాచారం రావడం, అక్కడ ఉన్న వ్యక్తి సో అట్లా ఒంటరిగా ఉండే మహిళ ఇంట్లో అట్లా ఉంది అని చెప్పడం, మా ఎస్ఐ ఇమ్మీడియట్గా అక్కడ సీన్కు పోవడం, సీన్ విజిట్ చేసిన తర్వాత ఈ విషయాన్ని మాకు అందరికీ తెలియజేయడం, ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, తర్వాత ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి। సో మేమందరం కూడాను వెంటనే సీన్కు విజిట్ చేయడం। సో ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ తుషార్ దూడి ఐపీఎస్ సార్ గారు, సో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అడ్మిన్ సార్ గారు, సో అందరము విజిట్ చేసి ఎవరు ఏ పని చేయాలో అందరము నిర్ణయించుకొని కేసు కట్టాం, మర్డర్ కేసు కట్టాం। ఒంటరిగా ఉన్నటువంటి ఆమె మీద మర్డర్ జరిగి చంపేసి ఆమె ఇంట్లో ఉండే విలువైన డబ్బు అంటే వస్తువులు కోసం వచ్చారో డబ్బులు ఎత్తుకుపోయినట్లుగా మాకు కంప్లైంట్ ఇచ్చినారు। వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడాను అమెరికా విదేశాల్లో ఉంటారు, వాళ్ళ అమ్మాయి కూడాను విజయవాడలో ఉంటారు। సో ఆమె ఒంటరిగా ఉంటే చంపేసినారని, సో రాత్రికి రాత్రి మేమంతా టీమ్గా ఏర్పడి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం। ఛాలెంజ్గా తీసుకొని మా ఎస్పీ గారు తుషార్ దూడి ఐపీఎస్ సారు, తర్వాత విఠలేశ్వర సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ టీం ఏర్పాటు చేశాం। సో ఒక్కొక్క టీంకి సిఐలు ఫస్ట్ చీరాల రూరల్ సిఐ సత్యన్న, చీరాల 2 టౌన్ సిఐ సోమశేఖర్, ఇంకోల్ సిఐ శ్రీనివాసరావు, అద్దంకి రూరల్ సిఐ కృష్ణారెడ్డి। సో వీళ్ళకు ఎస్ఎస్ తీసుకున్నాం, ఎవరైతే బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు వేటపాలెం ఎస్ఐ సురేష్, ఈపురపాలెం ఎస్ఐ శివ, తర్వాత 1 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, జేపంగ్లూరు ఎస్ఐ తిరుపతిరావు, తర్వాత చిన్నగంజం ఎస్ఐ శ్రీనివాసు, వీళ్ళ టీంను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ పార్టీ సిబ్బంది। సో అందరం కూడాను ఛాలెంజ్గా తీసుకొని దీన్ని అన్ని కోణాల్లో ఏ కోణాలు చేయాలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకటమురళి వివిధ శాఖల అధికారులతో ఇసుక అక్రమ తవ్వకాలపై సమావేశం నిర్వహించారు।
వైద్య కళాశాల నిర్మాణంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. వైద్య కళాశాల నిర్మాణంపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నిజాంపట్నం హర్బర్, వాడరేవు హర్బర్, నిజాంపట్నం సెజ్, చేనేత పార్కు నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ వైద్య కళాశాల ద్వారా బాపట్ల జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాకు తలమానికగా ఉండేలా 505 కోట్ల నిధులతో వైద్య కళాశాల మంజూరైందన్నారు. నాబార్డు నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించేలా ఆమోదముద్ర లభించిందన్నారు. మొదటి దశలో 297 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. అందులో నాబార్డు నుంచి 252 కోట్లు నిధులు మంజూరు కాగా 45 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. 100 సీట్లతో వైద్య కళాశాల, 450 బెడ్లతో ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 51 ఎకరాలు వైద్య కళాశాలకు భూమి కేటాయించగా నిర్మాణ పనులు 15 ఎకరాల్లో జరుగుతున్నాయన్నారు. మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఏజెన్సీ ద్వారా నిర్మాణ పనులు జరుగుతుండగా 15% పనులు జరిగాయన్నారు. ప్రస్తుతం 70 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులు జరిగాయని, 20 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లింపులు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పనులు జరుగుతున్నాయన్నారు. భావితరాలకు ఉపయోగపడేలా వైద్య కళాశాల, వైద్య ఆసుపత్రి నిర్మిస్తున్న విషయాలను ఆయన గుర్తు చేశారు. సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. స్టార్ట్ చేద్దాం. అన్ని బీచ్లు అయితే మనకు పబ్లిక్ యాక్సెస్ ఉండి బాగా పబ్లిక్ అక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారో, సిన్స్ ఫ్రమ్ చినగంజా, మోటుపల్లి దగ్గర నుంచి మొదలుకొని రైట్ డిండి వరకు లేదా నిజాంపట్నం వరకు మీరు కంపల్సరీ ఫోకస్ ఆన్ ద క్లీనింగ్ మీద ఫోకసే కాకుండా అక్కడ ఎవరైతే నెంబర్ 2 కానిచ్చేసేటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్ ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళ టాయిలెట్స్ ఏవైతే వాళ్ళ విలేజ్లో వాళ్ళకి టాయిలెట్స్ కట్టించి, మీకు టాయిలెట్ లేని ఫ్యామిలీకి మన దగ్గర ఫండ్స్ రెడీగా ఉంది. స్వచ్ఛాంధ్రలో ప్రతి ఫ్యామిలీకి 15,000 రూపీస్ అట్ ఏ టైం ఎప్పుడు కావాలన్నా వాళ్ళకి శాంక్షన్ అవుతాయి. మీరు ఎంతమందికి టాయిలెట్స్ కావాలంటే అంతమందికి మీరు టాయిలెట్స్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు రెడీగా ఉంది. ఆ డబ్బుతోటి వాళ్ళు కట్టుకుంటే దాన్ని 3 విడతల్లోనో 2 విడతల్లోనో డబ్బు వాళ్ళ అకౌంట్లోనే పడిపోతుంది. వాట్ ఎవర్ ఎవరి ఎంప్లాయీస్ మీరు ఇమీడియట్గా మీటింగ్స్ వేసుకొని వాళ్ళకి గ్రామ సభల్లాగా పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి కౌన్సిల్ చేసి వాళ్ళందరూ కూడా టాయిలెట్స్ యూజ్ చేసేటట్టు, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం ఎంత మాట్లాడినా మనం ఎంత చెప్పుకున్నా ఈ ప్లాస్టిక్ అనేది తీసుకొచ్చి పడేస్తూ ఉంటారు. టూరిస్టులు పడేస్తారు, ఫిషర్మెన్ పడేస్తారు, విలేజర్స్ కూడా పడేస్తారు. ఈ 3 రకాల కమ్యూనిటీలు అక్కడ పడేస్తారు. కొంతవరకు బోర్డులు ఏర్పాటు చేయండి. ప్రతి బీచ్లో మంచి బోర్డులు పెట్టండి. అంటే పడిపోయి అవి కొట్టుకొని పోయి ఎరోడ్ అయిపోయి కాకుండా స్టాండర్డ్ బోర్డులు పెట్టి, దయచేసి ప్లాస్టిక్ వస్తువులు ఇక్కడ పడేయద్దు, ఇక్కడ మీరు ప్లాస్టిక్ వస్తువులు ఇక్కడికి తీసుకొని కూడా రావద్దు అని చెప్పి, అట్లనే మీరు ప్రతి చోట కనీసం డస్ట్బిన్లు ఏర్పాటు చేయండి. పెద్ద డస్ట్బిన్లు పెట్టి, ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర ఏదైనా చెత్త ఉంటే అది కూడా ఇందులోనే పడేయండి, మీ ఇష్టం వచ్చినట్టు వేయకుండా అని ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా ప్లీజింగ్గా ఒక నోటీస్ బోర్డు లాగా పెట్టుకోండి. యువర్ ఫోర్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ క్లీన్ బీచెస్ ఇన్ బాపట్ల డిస్ట్రిక్ట్. అంటే మనకు ఒక వెండర్ వచ్చాడండి, ఏపీటీడీసీ అంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మన దగ్గర పంపించారు. పంపించినప్పుడు HDPE అంటే హై డెన్సిటీ పాలీఇథిలిన్ పైప్ అని చెప్పి ఆ పైప్ ఒకటి పెడతానంటున్నాడు. ఆ పైప్ పెట్టడానికి వీళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఎవరైతే చెన్నై నుంచి వచ్చారో వీళ్ళది అంటే షోర్ నుంచి హైటైడ్ లైన్ నుంచి ఎంత లోపలికి పెట్టాలా ఆ పైప్ అనేది, ఆ పైప్ ఇట్లా అడ్డంగా పెడతారు, నీళ్ళకి అడ్డంగా. దట్ సైజ్ విల్ ఆల్సో ఈ సైజులో ఉంటుంది, ఒక పైప్ సైజులో ఉంటుంది. సో ఆ పైపు పెట్టి దాని కింద నెట్ మన అది కూడా నైలాన్తో వచ్చినటువంటి నెట్, వాటికి కింద యాంకర్లు ఉంటాయి, వెయిట్ వేలాడుతూ ఉన్నటువంటి యాంకర్లు ఉంటాయి. అంటే ఆ పైప్ ఇలా పెట్టి ఆ నెట్కు వేలాడుతూ కింద యాంకర్లు వెళ్ళి భూమిని ఆనుకొని ఉంటాయి, లోపల నీళ్ళల్లో ఉన్న శాండ్ని ఆనుకొని ఉంటాయి. సో దాన్ని ఆ యాంకర్ల వల్ల దాన్ని పెడితే ఏమైనా ఈ బీచ్లో ఉన్నోళ్ళు పొరపాటున వెళ్ళిపోకుండా అది బ్యారియర్ లాగా అడ్డుకుంటుంది అన్నట్టు ఒక కాన్సెప్ట్ చెప్పలంగా ఇంప్లిమెంట్ చేయొద్దు. మనం దీన్ని పైలట్ లాగా చూద్దాము అని అనుకున్నాను. ఒక చోట మొదలు పెట్టండి, అట్ ఎనీ వన్ ప్లేస్ మొదలు పెట్టినాక అక్కడ మనం దాని యొక్క దీన్ని చూద్దాం, దాని యొక్క ఎండ్యూరెన్స్ ఏంటి, దాని యొక్క సేఫ్టీ మెజర్స్ ఎట్లా ఉన్నాయి. ఒక 30 days కానీ ఒక 60 days అబ్జర్వేషన్ చేసి అప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ వేసుకొని మనం పోలీస్ ఎక్స్పీరియన్స్, మీరు రిసార్ట్ వాళ్ళు అందరం కూర్చొని
ఇక్కడ ఒక్క డెత్ కూడా జరగలేదు, బాగానే ఉంది అని అంటే ఈవెన్ 99% బాగుందని అన్నా కూడా వి విల్ గో ఫర్ దట్. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొదటిసారి హాజరైన ఎమ్మెల్యే కొండయ్య కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు చైర్మన్ జంజనం శ్రీనివాసరావుతో పాటు కౌన్సిలర్లు స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ చక్రవర్తి ఎమ్మెల్యే కొండయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అత్యవసర సమావేశంలో అంశాలపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ చీరాల పట్టణాన్ని స్మార్ట్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. చీరాలలో అన్ని వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గడిచిపోయిన రోజులను వదిలేసి చీరాల పట్టణాభివృద్ధి అనే అజెండాను కౌన్సిలర్లు అందరూ కలిగి ఉండాలని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. ఇక్కడ మన సొంత విషయాలు కాదు, సొంతం మీ వ్యాపారాలు నా వ్యాపారాలు వేరే ఉంటాయి. వాటిని కాదు మనం తీసుకురావాల్సింది. ఎక్కడ మన మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా చీరాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చానంటే పని చేయడానికి వచ్చాను. కాబట్టి మీరు అది గ్రహించండి. చీరాలని ఒక స్మార్ట్ టౌన్ అనేటువంటిది నా మనసులో ఉన్న అభిప్రాయం. అంటే ఎందుకు ఇలాంటి ఆలోచన చేశామంటే పరిధి చాలా చిన్నది. ఉన్న పంచాయతీస్ కూడా ఎలక్షన్స్ లేవు. 15th ఫైనాన్స్ డబ్బులే రావట్లేదు అటు పంచాయతీలకు కూడా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ కూడా సజావుగా జరగాలి. 33 వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు గుర్తించండి. నేను మీ అందరికీ నా యొక్క మనవి ఏంటంటే వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ ఈ పూట ఈ సంవత్సరంలోనూ ఈ గంటలోనూ మనం చేయలేకపోవచ్చు. కానీ ఒరిజినల్గా ప్రజాప్రతినిధులు ఉన్న మీరు రికార్డుగా మీరు తయారు చేయండి. అధికారులు చేయటం కాదు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుందాం. ఏ వార్డుని ఎలాగా మనం డెవలప్ చేసుకోవాలన్నది ఇక్కడ ఒక అంశంగా తీసుకుందాం. ఇది నా ఉద్దేశం. అట్లాగే చీరాలని టూరిజంగా చేస్తానని చెప్పి నేను ప్రజాక్షేత్రంలో చెప్పాను. దాంట్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి సింగిల్ రోడ్ని 8 కిలోమీటర్ల రోడ్ని ఇవాళ 8 కిలోమీటర్ల దాన్ని మళ్ళీ డబుల్ రోడ్ చేస్తున్నాం. అట్లాగే ఇంకొక రోడ్డు కూడా ఇచ్చాం. అలాగే నేను వచ్చిన తర్వాత 3-4 శంకుస్థాపన అయ్యి వీటన్నిటిని కూడా నిరంతరం మనం ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి పనిచేస్తున్నాను. అట్లాగే 33 వార్డులకు ఉన్న మీ అందరికీ కూడా ఖచ్చితంగా నా వంతు నేను ఎప్పుడు నిరంతరం పనిచేసే దాంట్లో ఉంటాను. మీరు నన్ను మీ వాడిగా భావించండి. ఎలక్షన్స్ అయిపోయినాయి, వాడి ద్వారా అక్కడ ఎవరైపోయింది. ఎవరెవరు గెలుస్తారు. ఇప్పుడు ఆయన చెప్పాడు 95 నుంచి దాదాపు ఈయన నాకు 2005 మేడం 2005లో కలిశాడు. నేను 96 నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నాను. చాలా స్నేహంగా ఉండేవాడు. రాజకీయాలు వేరు, స్నేహితం వేరు. నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. దయచేసి ఎవరో తొందరపడి మాట్లాడద్దు అనేది నా సలహా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అది తిరుగుతూనే వస్తూ ఉంటుంది. నాకు బాగా గుర్తు, మా గుంటూరు మాధవ్ పార్టీ ఆఫీస్కి వస్తే వచ్చాడు అన్నట్టుగా ఉండేది. పార్టీ ఆఫీస్ గందరగోళం, మామూలు సందడి కాదు. అలాంటి పరిస్థితులు ఉండేవి. వచ్చినా కూడా నేను వెంటనే కలిసా. పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, అది వేరే విషయం. సో అనేక మంది ఈ ఎలక్షన్లో నాకు సహకరించారు, మనస్ఫూర్తిగా దీవించారు. కాబట్టి త్రికోణం ముగ్గురు పోటీ చేస్తే చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అమలు తీరుపై అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్పత్తి రంగాల ప్రోత్సాహకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అధిక ప్రోత్సాహకం ఇస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అమలు తీరుపై అధికారులతో బాపట్ల జిల్లా క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ఉత్పత్తి రంగాల ప్రోత్సాహకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. ఔత్సాహికులకు ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించి తద్వారా పరిశ్రమలు స్థాపించేలా చూడాలన్నారు. ఇక PMEJP కింద ఒక్కో యూనిట్ 10 లక్షలు, ప్రభుత్వం నుంచి 15% రాయితీ ఇస్తుందన్నారు. జిల్లాలో 138 పరిశ్రమలు స్థాపించాలని నిర్దేశించగా అందుకు 61 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే 25 యూనిట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఇక పొదుపు సంఘాల మహిళలు వ్యాపార యూనిట్లు ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు. మినీ గోకులాల కింద జిల్లాలో 775 యూనిట్లు స్థాపించాలని 90% రాయితీ రుణాలు అందజేస్తామన్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు చీరాల మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో చీరాల ILTD కంపెనీ ప్రాంగణంలో కార్మికులకు, ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు చీరాల మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో చీరాల ILTD కంపెనీ ఆవరణలో కార్మికులకు, ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలవుతున్న మోటార్ వాహన నూతన చట్టాలపై చీరాల బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి ఈశ్వరరెడ్డి అవగాహన కల్పించారు. 2-వీలర్ వాహనం నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలి. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రభుత్వ నిబంధనలను పాటించడంతో పాటు ప్రమాదం నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. బైక్ రేస్లు, ట్రిపుల్ రైడింగ్, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వంటివి ప్రమాదాలకు ముఖ్య కారణమన్నారు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసులోనే బైకులు ఇవ్వరాదన్నారు. కఠినమైన కేసులు అమల్లో ఉన్నందున వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కొత్త చట్టాల గురించి కూడా విరివిగా చెప్పండి అని ఈ హానరబుల్ సుప్రీం కోర్టు వారు గైడ్ లైన్స్ ఇచ్చారు. దానికి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వారు దానికి తోడ్పాటు అయ్యి అడ్వకేట్స్ 1 మంత్ నుంచి జరుగుతుందండి. ఆన్ ద స్ట్రీట్స్, స్కూల్స్, మొన్న హానరబుల్ మన జడ్జెస్ కూడా, చీరాల జడ్జెస్ కూడా 1K వాక్ అని చేయడం జరిగింది. ఇదంతా ఎందుకనంటే ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉండాలి అనేటువంటిది మెయిన్ రీజన్ అండి. అండ్ ఇంకోటి ఏంటనంటే ఈ యొక్క భారతీయ సురక్షా చట్టం ఏం చెప్తుంది అని అంటే సెక్షన్ 103 ఇది స్పెసిఫిక్ గా అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఎ క్రైమ్, అంటే మాకు తెలియదు అనేటువంటిది కూడా చెప్పినా అది నేరమే. హిట్ అండ్ రన్, మీరు ఎవరన్నా యాక్షన్ చేసి వెళ్ళిపోయారనుకోండి, దానికి రీజన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ కానీ హిట్ అండ్ రన్ తర్వాత మీరు కనుక పోలీసు వారి చేత పట్టుబడితే కనుక మీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష. మోటార్ వెహికల్ యాక్ట్ 129 ఈ వితౌట్ హెల్మెట్ అనేది కనుక ఒకసారి మీరు ఫస్ట్ టైం కాట్ బై ద పోలీస్, అంటే పోలీస్ వారు మిమ్మల్ని హెల్మెట్ లేకుండా పట్టుకుంటే ఫస్ట్ 500 వేస్తారు. ఇంతకు ముందు 100 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు అది 500 వేస్తారు. తర్వాత రెండోసారి కనుక మీరు హెల్మెట్ లేకుండా పోలీస్ వారు మిమ్మల్ని పట్టుకుంటే చీరాల పాపరాజు తోటలో కొలువుదీరిన శ్రీ రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులకు విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణ సేవలు నిర్వహించారు. చీరాల పాపరాజు తోటలో కొలువుదీరిన శ్రీ రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులకు విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణ సేవలు నిర్వహించారు. అనంతరం వెంకట సీతారామ ఆంజనేయ మహిళా సమాజం ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం జరిగింది. అనంతరం పేద నారాయణులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపామన్నారు. స్వామివారికి నూతన సువర్ణ కిరీటం కోసం విరాళాలు సేకరిస్తున్నామని ఆసక్తి గల దాతలు కమిటీ వారిని సంప్రదించాలన్నారు. కోటకు వెళితే మీరు ఎవరన్నా అడిగితే నేను రాధాకృష్ణ మందిరం యొక్క మెంబర్నేమన్నా. ఓహో, ప్రతిరోజు నిత్యాన్నదానం జరుపుతారే ఆ మందిరమేనా? మిగతా చోట్ల అయితే వారాలకు ఒకసారి జరుపుతారు, మీరు ప్రతిరోజు జరుపుతున్నారే 30 మంది దాదాపుగా అని బ్రహ్మాండంగా పొగిడినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఒక మాట చెప్పారు. ఏమయ్యా నువ్వు ఇంత పొగిడా కదా, బంగారపు కిరీటం చేస్తున్నాను, నీ తరఫున ఏమైనా నీ సందర్భంగా ఎవరికైనా చెప్పి మాకు ఆ బంగారపు కిరీటానికి సహాయం చేయగలవా అంటే తప్పనిసరిగా చేస్తాం సార్, 1 గ్రాము నుంచి ఎన్ని గ్రాములైనా అన్నారు కదా, తప్పనిసరిగా చేస్తామని అన్నారు. రోజున ఇలాగా భగవద్గీత పారాయణ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు నిత్య అన్నదానం కూడా జరిపిస్తున్నారు. ఎంతో బాగా చేస్తున్నారు. అట్లానే మన రాధాకృష్ణ మందిరంలో స్వామివారికి బంగారు కిరీటం కూడా చేపించడానికి రెడీగా ఉన్నారు. అందరూ దానికి సహాయాలు అందించాలని కోరుతున్నాము. అట్లానే మన
ది ఫ్యాన్సీ అండ్ స్టేషనరీ మర్చెంట్ అసోసియేషను, దాన్ని కూడా ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ అన్నదానం జరిపించడం జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుపతి కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అర్చకులు తెలిపారు. ఇక ఇందులో భాగంగా ఉదయం సీతారామ సమేత లక్ష్మణ స్వామి వారి ఉత్సవ మూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు తీసుకొచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం చాత్తుమర ఆస్థానం నిర్వహించారు. వైద్య కళాశాల నిర్మాణంపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వైద్య కళాశాల నిర్మాణంపై పూర్తి సమాచారం అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు పూర్తి స్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకటమురళి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక నష్టాలు సారంగా తగ్గుతుంది, అధికారులు నిర్లక్ష్యంగా చూస్తుంటారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, దళాలు అక్రమార్కులు నియంత్రించాలని చెప్పారు. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారిచ్చే నివేదిక ఆధారాలు అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయన్నారు. ప్రజా ప్రతినిధులు పంచాయతీ తీర్మానాల పన్నులు కేటాయించాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ముగిసే వరకు ఎంపీడీఓలు సిబ్బంది సెలవులు మంజూరు చేయవద్దన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంపై కొనసాగుతోంది. ఎత్తుతో నైరుతి దిశగా ఉంది. ఇక సగటు సముద్ర మట్టం నుండి 3.1 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, యానాంలో ఆది, సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ఇచ్చే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్లోనూ ఈ 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. వెనుజులా దేశాధ్యక్షుడిగా మళ్లీ నికోలస్ మాడురో విజయం సాధించడంతో ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనకు దిగారు. గత 4 రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతోంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది ఆందోళనకారులు మరణించారు. దేశ రాజధాని సెంట్రల్ కరాకాస్ లో వేల మంది ప్రదర్శన చేపట్టారు. మురికివాడల నుంచి, పర్వత ప్రాంతాల నుంచి కూడా జనం కొన్ని మైళ్ల దూరం నడిచి వచ్చి ఆందోళనలో పాల్గొంటారు. ఇక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు. ఎన్నికల్లో గెలిచినట్లు మాడురో ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో మోసం జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. మళ్లీ అదే విధ్వంసం, అదే విషాదం. దేవభూమిగా ఉన్న అందాల కేరళలో ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలలు వస్తే చాలు ప్రజలే కాదు ప్రభుత్వాలు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందా అని అనుక్షణం టెన్షన్ తో వణికిపోతుంటాయి. ఏటా వచ్చే ఋతుపవనాలు కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవటం లేదు, విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 2015 నుంచి 2022 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు 3782 జరిగితే అందులో కేరళలోనే అత్యధికంగా జరిగాయన్నది పార్లమెంటు సాక్షిగా 2022లో నాటి కేంద్ర భూగర్భ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించిన వాస్తవం. తాజాగా మరోసారి వాయనాడ్లో జిల్లాలో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంతో కేరళ తీవ్రంగా తల్లడిల్లిపోతోంది. అందాల టీ తోటలకు, పచ్చని ప్రకృతికి పేరున్న వాయనాడ్ ఇప్పుడు వరదల ధాటికి భయానకంగా మారింది. గిరిజన మహిళల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలీ మూతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని సూచించారు. ఈ సంస్థల కార్యకలాపాలు వేగం పెంచాలని కూడా ఆదేశించారు. అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టాలని కూడా చెప్పారు. ఇక డోలీ మూతలపై మానవీయ కోణంలో ఆలోచించి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణ ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. ఇక దీంతో ఈవీ వాహనాలు ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అయితే భారత ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 పొడిగింపును ప్రకటించింది. ఇక గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ స్కీమ్ ను పెంచుతున్నట్లుగా స్పష్టం చేసింది. ఇక వాస్తవానికి జూలై 31న ముగియనున్న ఈ పథకం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. జూలై 28న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో తొలిసారిగా ఈ స్టార్ షూటర్ చారిత్రాత్మక కాంస్య పథకాన్ని గెలుచుకుంది. భారత్ నుంచి ఒలింపిక్ పథకం సాధించిన తొలి మహిళా షూటర్ గా ఆమె రికార్డు సృష్టించింది. ఇక 2 రోజుల తర్వాత మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను మరో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. స్వతంత్ర భారతదేశం నుంచి ఒలింపిక్స్ లో ఒకే ఎడిషన్ లో 2 పథకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఇక మను ఇప్పుడు తన విజయాలతో వర్తమాన క్రీడాకారులకు ప్రేరణగా మారింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మండలం ఈపురపాలెంలో జరిగిన విశ్రాంతి ఉపాధ్యాయుల హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి వద్ద నగదు కోసమే నిందితుడు హత్య చేసినట్లు తెలిపిన పోలీసులు. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్. జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలను అరికట్టాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి. చీరాల మున్సిపల్ కౌన్సిల్ లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యే కొండయ్య ప్రమాణ స్వీకారం. చీరాల అభ్యున్నతికి కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలని సూచన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.